నెక్స్ట్ బా వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు జగనే వస్తే బాగుంటుందని మాకు ఉందండి. ఆ, ఆ. అది నమ్మకమా అభిమానమా? లేదండి, అభిమానం కూడా ఉందండి, నమ్మకం ఉందండి. ఆ, అది ఇప్పుడు మీకు వాలంటీర్స్ అంటే గతంలో ఏ గవర్నమెంట్లో లేరు కదండి. లేదండి, ఇప్పుడు కొత్తగా పెట్టారు కదండి. వారంలో ఇంటింటికి డబ్బులు తెచ్చిస్తున్నారు మాకు. ఎలా ఉందండి ఈ సౌకర్యం ఇంటింటికి? బాగానే ఉందండి, బాగానే. మళ్ళీ నెక్స్ట్ ఈ ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే మరి నెట్కి ఎవరు వస్తున్నారు తెలియదు కదా. ఇప్పుడు మట్టికి ఎమ్మెల్యే ఎవరండి? ఇప్పుడు మట్టి కన్నబాబు ఉన్నాడు అంటున్నారు కదండి. చంద్రబాబు ఆ, వచ్చారా మన ఊరికి? అప్పుడు ఎప్పుడైనా వచ్చారా? మొన్న వచ్చారండి ఊళ్ళోకి. ఉమ్. కదండి, అన్ని సౌకర్యాలు. బాగానే అండి, బాగానే కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుందండి. నెలకు కానీ మీకు? ఆ నీళ్ళు కొంచెం ఆ పంపడం ఊళ్ళోంచి కుళాయి ఇప్పడం కొంచెం తేడా ఉందండి. 2 రోజుల దాకా రావట్లేదండి. అదే అదే ఆ, ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బాగానే అండి. నెక్స్ట్ జగన్ చంద్రబాబు నాయుడు? జగనేనా? జగన్ అనే మాకు ఉందండి. ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ ఎలా ఉన్నాయండి? మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుందండి పింఛను? మన దగ్గర 210 వచ్చి 300 చేయాలి. 3000 చేశారండి. ప్రతి నెల ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఇబ్బంది ఏం పెడుతున్నారా? లేదండి, ఇస్తున్నారు. మీకు కరెంట్ ఉంటుందా బాబాయ్ 24 గంటలు ఇక్కడ? ఉంటుందండి, ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. బాబాయ్ గారు గతంలో పింఛన్ తెచ్చుకోవాలంటే ఎలా ఉండేది బాబాయ్ సౌకర్యాలు? ఎన్నాళ్ళు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలండి. ఉమ్. పంచాయతీకి వెళ్తేనే కానీ ఇచ్చేవారు కాదు, ఉమ్. అక్కడే ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉందండి, అన్ని ఇంటికాడికి వచ్చేస్తున్నాయి. వస్తున్నాయండి. అంత మంచిగానే ఉంది బాబాయ్. ఉందండి. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ చంద్రబాబు నాయుడు? నా మట్టుగా జగన్ ఉందండి. జగన్ నమ్మకమా అభిమానమా ఆయన మీద? ఆయనే. నమ్మకమా అభిమానం? ఆయన చేసిన పనులు బాగా బాగానే ఉంది కదా బాబాయ్ బాగానే ఉంది. సదుపాయాలు వస్తున్నాయి. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి. వస్తారు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. ఏమైనా ఇబ్బంది ఏం పెడుతున్నారమ్మా? లేదండి, ఇంటికి వచ్చేస్తారు. రేషన్ వస్తుందా? వస్తుంది. ఎలా ఉందమ్మా ఈ సౌకర్యం? మీకు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతం బాగా ఉంటుంది, ఇప్పుడు బాగానే ఉందండి. గతంలో అంటే ఆయన అంటే ఏమి చేసేవాడు కాదు. ఈయనంటే అన్ని సౌకర్యాలు చేస్తున్నా పనులు చేస్తలేదని బాధపడుతున్నారు అంతే. ఇప్పుడు ప్రతి నెల ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చే ఇస్తారండి. బియ్యం ఇంటికి వచ్చే ఇస్తారు, పింఛను ఇంటికి వచ్చే ఇస్తారు. మరి ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఎలా ఉండేదమ్మా సౌకర్యాలు? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలండి, పంచాయతీ కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి. బియ్యం కూడా పంచాయతీ కాడికి వెళ్ళి తెచ్చుకునేవారండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంచిగానే ఉందా ఈ సౌకర్యం? బాగానే ఉందండి, సౌకర్యానికి ఏమి ఇబ్బంది లేదు. మరి అంతా బాగానే ఉంటుంది కదా. మంచినీళ్ళ సౌకర్యం, కరెంట్ అక్కడ ఉంటుందా మీ ఊర్లో? మంచిగానే ఉందమ్మా. ఉన్నదండి. మన ఊర్లో సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా? బాగుందండి, మాకు అన్ని బాగానే అందుతున్నాయండి. రేషన్ వస్తుందమ్మా? ఇంటింటికి రేషన్ వస్తుందా? వస్తుందండి. ఉచితంగానే మనకి అన్ని చూసుకుంటున్నారమ్మా? అవునండి. అమ్మా ఇప్పుడు చూస్తున్నట్లయితే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ జగన్ రావాలంటారా, చంద్రబాబు నాయుడు రావాలంటారా? జగన్ రావాలనుకుంటున్నామండి. మనకి ఇక్కడ పెద్దవాళ్ళకి పింఛన్లు కానీ పిల్లలకి అమ్మఒడి కానీ అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. అన్ని మంచిగానే ఉన్నాయండి. వాలంటీర్స్ ఇంటింటికి వస్తున్నారమ్మా? సదుపాయాలు చేస్తున్నారండి. మనకి ఇక్కడ ఉన్న కన్నబాబు గారు తెలుసమ్మా మీ ఎమ్మెల్యే? తెలుసండి. మనకి రోడ్లు కానీ అన్ని ఇచ్చారండి, సౌకర్యంగానే చేస్తున్నారండి. కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? నీళ్ళకి మొన్న మధ్యన ఇబ్బంది ఉండేదండి, మరి ఇప్పుడు బాగానే సౌకర్యంగానే అందుతుంది. కుళాయి వాటర్ బాగానే చేశారండి. మొన్నసారి కన్నబాబు గారు వస్తే అడిగామండి అందరమని. బాగానే అందుతుందండి, వాటర్ సప్లై గట్రా బాగానే చేస్తున్నారండి. ఓకే. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉచితంగా హాస్పిటల్ వచ్చినాయమ్మా? హాస్పిటల్ చూసారండి, మొన్న కళ్ళజోళ్ళు గట్రా ఇచ్చారండి. మంచిగానే ఉంది కదా అంతా? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉన్నదండి బాబు, బాగానే చేస్తారు. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేమేం చెప్పమండి, అయినా రావాలి, మరి అయినా రావాలనుకుంటున్నాం. వాలంటీర్స్ ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందండి. ఉచితంగానే ఇస్తున్నారా? డబ్బులు తీసుకుంటారా? ఉత్తినే ఇస్తున్నారండి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ? కన్నబాబు గారు. ఇప్పుడు కరెంట్ కానీ నీళ్ళకి కానీ రోడ్లకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? ఇదిగోండి మొన్న వేసారు, సైడ్ గల్లా అయింది, రోడ్లు మొన్న వేసారు. ఇబ్బంది ఏం లేదండి, 2 రోజులు చుట్టూ వస్తుందండి కుళాయి. ఓకే. ఇప్పుడు చూస్తున్నట్లేదమ్మా, గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మీకు అన్ని ఇంటికాడికి వచ్చేవి కావు కదా. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో అన్ని ఇంటికాడికి వస్తున్నాయి కదమ్మా. ఒకరి కిందకి మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళే మన దగ్గరికి వస్తాం. ఈ సిస్టమ్ బాగుందా, ఆ సిస్టమ్ బాగుందమ్మా? ఇదే బాగుందండి. మీకు పింఛన్ అనేది చెప్పినట్టుగా 3000 చేసుకుంటూ వచ్చారా? ఇబ్బంది చేశారండి 5 నెలల నుంచి.
అన్ని సౌకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి అంటారు. జరుగుతున్నాయండి. మళ్ళీ ఇలాంటి పాలన రావాలంటారా? గతంలో ఉన్న పాలన రావాలంటారా? ఇదే రావాలనుకుంటున్నామండి మేము. జగన్ గవర్నమెంట్ వస్తే బాగుండిద్ది అంటారా? ఆ, ఇలాంటి మరి పథకాలు మాకు రావాల్సిన వారు ఇంకా రావాల్సి 18,000 వేసి వారు వేయలేదండి. అదే అడుగుదాం 18,000 డైరెక్ట్ అకౌంట్ లో వేసారమ్మా మీకు పోయినసారి? వేసారండి. అమ్మా పెళ్ళైన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా ఇలా 18,000 వేసారా మీకు? మా అన్నించండి మా అంటే 3 జగన్ సంవత్సరాలు గవర్నమెంట్ లో వేసారా? ఏ గవర్నమెంట్ వేయలేదు కదా? లేదండి. ఇక ఈ సంవత్సరం ఎవరికి పడలేదు ఇంకా. ఇంకా లేదండి. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదో మరి లేనంటోళ్ళం అలవాటు కదండి. అయ్యారు కదా. లేనంటోళ్ళం కదండి మరి. ఎంతో కొంత వస్తే ఆ, కొంచెం అప్పులు కానీ అప్పులు అంతే అంతే. భర్త ఒకటి లేడు ఇంట్లో, మాకు ఏమి లేదండి. ఖర్చులకు వస్తాయి. ఎలా ఉంది అక్క జగన్ గవర్నమెంట్? ఎలా బాగానే ఉందండి, చాలా బాగుంది. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వస్తున్నారండి, పెన్షన్ ఇంటికి వచ్చేస్తారండి. ఇది వరకు అయితే అక్కడ కాపులు కాసి పొద్దుట వెళ్ళి సాయంత్రం వరకు టిఫిన్ తినకుండా భోజనం చేయకుండా మా నాన్నగారు అయితే పొద్దుట వెళ్ళి సాయంత్రం 4 గంటలకు వచ్చేవారని పింఛన్ తీసుకుని. ఇప్పుడైతే ఇంటికి వచ్చి పొద్దుట వాళ్ళే ఇస్తున్నారు. రేషన్ వస్తుందా మనకి? రేషన్ వస్తుంది, ఉచితంగానే ఇస్తున్నారు? ఉచితంగానే. కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది? లేదండి. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నామండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? కన్నబాబు గారండి. మన ఊరికి ఏమైనా వచ్చారండి ఎప్పుడైనా? వస్తారండి. ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. మొన్నటి వరకు మాకు డ్రైనేజీలు అవి లేవండి, మొన్న వేసారు. పర్వాలేదండి, బాగా చేస్తున్నారు. కాకపోతే ఈ మండలానికి అయితే స్థలాలు కేటాయించారు కానీ అవి అయితే ఇవ్వలేదండి ఇంకా. అదొక ప్రాబ్లం. వచ్చిందా? హామీ పథకం వచ్చిందా? చేయ పథకం అదే ఇల్లు పథకం వచ్చిందా? వచ్చిందండి, అంటే పట్టాలు ఇచ్చారు, స్థలాలు చూపించలేదు. అదొక ప్రాబ్లం అంతే, మిగతాయన్నీ బాగానే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, క్లియర్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందండి. అమ్మఒడి ఇవన్నీ వస్తున్నాయి? వస్తున్నాయండి. ఏ గవర్నమెంట్ ఇలా చదువుకోవడానికి పిల్లలకి సహాయంగా మీకు లేదండి. ఇప్పుడు వేసారండి, ఇది వరకు అయితే లేదు. అంత బాగానే జరుగుతుంది.